విశాఖ జిల్లా పెందుర్తిలో వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీ నిర్వహించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలుపై వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని, ప్రజల్ని మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తిరగబడే రోజు రానే వచ్చిందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు 10 ఇస్తానని చెప్పి 100 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఉందని, జగన్ సీఎంగా లేకపోయినా మా అందరికీ సీఎం జగన్ నేనని పేర్కొన్నారు. ఈరోజు వెన్నుపోటు దినంగా నిరసన తెలుపుతూ రాంపురం పార్టీ కార్యాలయం నుంచి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ వెళ్లి ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, బైలపూడి భగవాన్ జయరాం, సబ్బవరపు రామకాసు, సబ్బవరపు ముత్యాల నాయుడు, మెంతు మహేష్, నాయకులు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇదైతే ముఖ్యంగా సూపర్ 6తో పాటు 143 హామీల్ని వాళ్ళ ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి సంవత్సరం పూర్తయింది, ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప, అది కూడా 10 మందికి ఇస్తే 100 మందికి కట్ చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. కనీసం తల్లికి వందనం అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం 15 రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కాకుండా మరొక 20,000 రూపాయలు కలిపి మరి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఆ హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ అసలు అమల్లో కూడా కనిపించేటువంటి సందర్భాలు లేవు. ఇలా 1 కాదు 2 కాదు, ఉచిత బస్సు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏవి కూడా నెరవేర్చడం అన్నటువంటిది కనబడలేదు. ఎంతసేపు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కొన్ని ప్రాంతాల్లోనైతే బహిరంగ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేదు, ఇటువంటి సందర్భం మనం చూడలేదు ఈ 25-30 సంవత్సరాల నుంచి కూడా. ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. దీన్ని పూర్తిగా సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఈ సూపర్ 6 హామీలతో పాటు ఇతర హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా, ప్రజలు మేలు చేసేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ వెన్నుపోటు దినంగా భావించి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మరి పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున పోరాడతాం. ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా మేమందరం కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ రోజు మన పెందుర్తి నియోజకవర్గంలోకి వస్తే ఎక్కడ చూసినా సరే కబ్జాలు, రౌడీయిజమే జరుగుతుంది. ఇవాళ నేను నిన్న కూడా చెప్పాను, సర్వే నెంబర్ 113 ఇక్కడ సుమారుగా 7-8 కోట్ల రూపాయల ఆస్తి.
ప్రభుత్వ భూమి. ఇదే ఎంఆర్ఓ గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో కట్టబోతే దాన్ని తీయించి అక్కడ గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టించాం. మళ్ళీ ఈ రోజు ఆ బోర్డు తీసి ఇవాళ అక్కడ రెండు స్లాబ్లు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ సుజాత నగర్ చెరువు ఏదైతే ఉందో దానికి 40 లక్షల రూపాయలు స్పెషల్ గా జీవీఎంసీ నుంచి నిధులు తెచ్చి అదంతా కూడా గట్టంతా కూడా క్లియర్ చేయించి దాన్ని వాకింగ్ ట్రాక్ చేయాలి అని చెప్పి ఆ రోజు నిధులు తీసుకొస్తే ఈ రోజు ఆ చెరువునంతటిని కూడా ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ లాగా చేసి ఇవాళ ప్లాట్ల కింద అమ్ముకునేటువంటి పరిస్థితులు ఇవాళ చేమలాపల్లిలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే కబ్జాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం. ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా, ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సూపర్ 6 హామీలు కానీ మీరు నెరవేర్చకపోయినా, ప్రజలకు మంచి పరిపాలన అందించకపోయినా మరి కొద్ది రోజుల్లోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానం ఇప్పటి వరకు కూడా లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగేటువంటి విధంగా చేస్తున్నారు. దయచేసి మీరు అనుభవం చెప్పుకునేటువంటి వ్యక్తి, మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి మా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.